పెద్దపల్లి జిల్లాలో సింగరేణి కాలరీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్ను ఘనంగా సన్మానించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సీఈఓ మిట్టపల్లి రాజేందర్ కుమార్ ఇక నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పూల బొకే శాలువాతో సత్కరించారు. మున్ముందు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నరహరి ఐఏఎస్ రచించిన ఓబీసీ పోరుబాట పుస్తకాన్ని కూడా అందజేశారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. నరారి కలెక్టర్ ఉన్నారు కదా, అన్న మహేష్, ఆలయ ఫౌండేషన్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అండ్ ఆల్సో ఈజ్ బిజినెస్ డైరెక్టర్ ఫ్రమ్ మంచిర్యాల. ఈజ్ వెరీ కోర్ మెంబర్ టు ఆలయ ఫౌండేషన్. ఆలయ ఫౌండేషన్ కోర్ మెంబర్ రాజేష్ అంకుశ్ వస్తే వాళ్ళ శంకర్ నా కొడుకు సార్ ఒకటి నీకంటే అంత అంటే బాగా తెలియదు కానీ మీ బాగా బాగా తెలుసు. ఎక్సలెంట్ మెంబర్ ఇష్టపడి అంటే పెద్ద డెడికేటెడ్ ఉండే వర్క్ పాయింట్ అంటే నేను అరవై ఉన్నప్పుడు కూడా నా దగ్గర ఎంత డెడికేట్ అంటే ఎక్సలెంట్ అని అంటుంది. కంపెనీ మనిషి నమ్మొచ్చు అంతే, ఏ విషయం నమ్మొచ్చు అంతే, ఏదైనా శక్తి సమానం. ఆ విధంగా ఉంటే నిన్ను ఎవ్వడు టచ్ చేయలేడు. నెంబర్ వన్, ఎవ్వరి అవసరం పడదు. మనం ఏ సంఘంలో ఉన్నాను భయ్, మనం ఏంటంటే అవసరం తీసుకోవాలి. అవసరం లేకుండా సంఘంలో పని చేసుకుంటూ పోవాలి, కానీ మన మీద పడాలి. అంటే నిన్ను ఎవరి దగ్గర పని చేస్తున్నావో విశ్వాసంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. విశ్వాసంగా ఉండాలంటే వాళ్ళు రుచాలపంగా పనిచేస్తే కాదు, వాటి రియాయితీ ఉన్నప్పుడే ఉండాలి, లేదంటే సస్యమే ఉండవద్దు. ప్రతి కంపెనీ మనం జీతం ఇస్తుంది, కంపెనీ ఏం జీతం ఇస్తుందో దానికి న్యాయం చేకూరుస్తుంది చూడాలి. చూస్తే నీకు ఏమి ఇబ్బంది వచ్చినా కర్మగాలి, దురదృష్టమ కర్మగాలి ఇబ్బంది ఉన్నా అన్నీ క్లియర్ అయిపోతే సక్సెస్ఫుల్ అవుతాం. మీ ఫాదర్ దగ్గర గొప్ప గుణం ఉంది, చాలా గొప్ప గుణం ఉంది. ఇప్పుడు జ్యోతిరావు పులేమో ఇక్కడ ఓసీపీలో చేస్తాడు, నడిపోయిన ఇంకైనా మున్సిపల్ వాళ్ళు ఆపరేటర్. ఈయన చదువుకొని ప్రెస్లో చేస్తాడు. సిద్ధు అంటే మీ ఫాదర్ అది భయ్, నాకు తెలిసి నేను చూసిన వ్యక్తి లక్ష్మణ్. అందుకోసమే ఆయన నెంబర్ ఈ రోజు వరకు నాకు ఉన్నది. ఏజెంట్ అయినా మేనేజర్ అయినా జిఎం నా పని పెట్టించిన మీ ఇంప్రెషన్ అందరి మీద ఉండదు సార్. నమస్కారం. మీరు ఇక్కడికి వచ్చి నన్ను సన్మానం చేసి, సో నాకు ఆనందం. దానికంటే కూడా మీరు ఒక వర్డ్ అన్నారు సార్, కంపెనీ బాగోగులు చూడాలి అనే ఉద్దేశంతో మీరు రావడము, నన్ను ఆ విధంగా ఇంకా మంచిగా పనిచేయడానికి ప్రోత్సహిస్తున్నందుకు, నాకు సహాయ సహకారం అందిస్తున్నామని మీరు చెప్పినందుకు నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకటి ఏంటంటే మీకు నేను తెలియజేసిన ఏంటంటే, ఫస్ట్ కంపెనీ అనేది ఇంపార్టెంట్ అండి. నీకైనా నాకైనా సంస్థ ఉంటేనే మనము హ్యాపీగా ఉండగలుగుతాము. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు, అంటే ఎలాంటి ఇబ్బంది లేదు. అంతేగాని మీరు వేరే అపోలకు ఎవరు మీరు పోవద్దు, నేను కూడా పోవద్దు. సో కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ నెరవేరుతాయి. అదేవిధంగా సంస్థ అభివృద్ధికి ఏదైనా హయ్యర్ అథారిటీ ఏదైనా మనకు ముందుకు పొమ్మన్నప్పుడు మీ సహాయ సహకారాలు అందించాలా. కంపెనీ మనము ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మాకెంత ఉందో మాకన్నా ఎక్కువ బాధ్యత మీరు కూడా తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా మీ మనస్తత్వం చాలామంది మనసు నాకు తెలుసు, మీరు అలాంటి బాధ్యత తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.